ఇజ్రాయెల్ అమెరికా సైనిక చర్యలకు ప్రతీకార దాడులతో కౌంటర్ ఇస్తుంది ఇరాన్. సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు నిరసనగా దాడులతో సమాధానం అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడికి పాల్పడింది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై విరుచుకుపడింది. ఈ దాడులతో రోజుకు సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. గల్ఫ్ ప్రాంతానికి ప్రధాన ఆదాయ మూలమైన ఆయిల్ సరఫరా తాత్కాలికంగా దెబ్బతింది. ఇటు బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో రాకెట్ల వర్షం కురిపించింది. సైప్రస్లోని బ్రిటన్ నౌకాదళ స్థావరంపై డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. టెహరాన్ బలగాల దాడులతో ఇజ్రాయిల్లోనూ సైరన్ల మూత మోగుతుంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటుందని ఐడిఎఫ్ వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపిస్తుంది. యుఎస్, ఐడిఎఫ్ దళాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, మిలిటరీ బేస్లపై వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుంది. దుబాయ్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ సహా 10 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. చైనా శాటిలైట్ల సాయంతో విధ్వంసం సృష్టిస్తుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రఖ్యాత బూర్జ్ ఆల్ అరబ్ హోటల్పై దాడులకు దిగింది. అబుదాబి ఎయిర్పోర్ట్పై జరిగిన దాడిలో ఒకరు మరణించారు, 7 గాయపడ్డారు. దీంతో యుఏఈలో రాత్రంతా సైరన్ల మూత వినిపించింది. దోహాలో డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే నౌకపైన ఇరాన్ దాడి చేసింది. మరోవైపు యుఏఈ సైన్యం ఎదురు దాడికి దిగుతుంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను నేలమట్టం చేస్తుంది. 165 బాలిస్టిక్ క్షిపణులు, 541 డ్రోన్లను కూల్చివేసినట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. కువైట్పై ఇరాన్ ఇప్పటి వరకు 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించింది. ఇటు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా నిర్వీర్యం చేస్తున్నట్లు జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్ పేర్కొన్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపిస్తుంది. సెంట్రల్ ఇజ్రాయెల్, అక్కడి రక్షణ రంగ సంస్థలే లక్ష్యంగా దాడులు, రాకెట్లతో విరుచుకుపడింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో మరణాల సంఖ్య 10 దాటగా క్షతగాత్రుల సంఖ్య 120కి చేరింది. ఖమేనీని పొట్టన పెట్టుకున్న శత్రువులను ప్రాణాలతో విడిచిపెట్టబోమని తేల్చి చెప్పింది ఇరాన్. రెడ్ లైన్ దాటిన శత్రువులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది. ఇటు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేశాయి. రాజధాని టెహ్రాన్లో పేలుల మోత మోగుతుంది. నగరంలో ఎక్కడ చూసినా పేలుల శబ్దాలే వినిపిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య బ్రిటన్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్పై దాడులకు తమ సైనిక స్థావరాలను వాడుకునేలా యుఎస్, ఇజ్రాయెల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బ్రిటన్ ప్రధాని. తాము యుద్ధంలో పాల్గొనబోమని అన్నారు. ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించకుండా అడ్డుకుంటామని అన్నారు. గల్ఫ్ ప్రాంతంలోని మిత్ర దేశాల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇరాన్పై దాడులను నిరసిస్తూ ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడింది హెజ్బుల్లా. టెల్ అవీవ్ సహా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో లెబనాన్పై ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్ సైన్యం. లెబనాన్లోని హెజ్బుల్లా మౌలిక సదుపాయాలు, రాకెట్ ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడిలో లెబనాన్ పార్లమెంట్లోని హెజ్బుల్లా బ్లాక్ అధిపతి మొహమ్మద్ రాడ్ మృతి చెందారు. ఉగ్ర సంస్థకు చెందిన మరికొందరు ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటి వరకు 35 మంది మృతి చెందగా 150 మంది గాయపడినట్లు ప్రకటించారు లెబనాన్ ప్రధాని నవాఫ్ సలా. ఇజ్రాయెల్, అమెరికా సైనిక చర్యల తీవ్రత పెరిగిన వేళ కీలక ప్రకటన చేసింది ఇరాన్. అణ్వాయుధ నిలుపుదలపై అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. యుఎస్ దాని మిత్ర దేశాలపై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. అరబ్ దేశాలు, ఇజ్రాయెల్తో పాటు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు మొదలుపెట్టాయి ఇరాన్ బలగాలు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఇటు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. పరస్పర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.
ఇజ్రాయెల్తో పాటు ఇస్లామిక్ దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను అమెరికా, గల్ఫ్ దేశాలు ఖండించాయి. ఇరాన్ తీరు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ప్రమాదకర స్థాయికి పెంచిందని ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ చాలా దేశాల సార్వభౌమత్యాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికలతో భద్రతా విషయంలో పలు సూచనలు చేసింది. ప్రో ఇరాన్ రాడికల్ ప్రసంగాలపై నిఘా ఉంచాలని పేర్కొంది. విద్వేషపూరిత పోస్టులు, తప్పుడు ప్రచారాలపై మానిటరింగ్ పెంచాలని తెలిపింది హోంశాఖ. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని వెల్లడించింది. కమ్యూనల్ టెన్షన్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖలను ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల దృష్ట్యా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా దృష్ట్యా వందలాది విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ. ఇండిగో, ఎయిర్ ఇండిగో, ఎయిర్ ఏషియా, స్పేస్ జెట్లను సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. పశ్చిమాసియా దేశాలను 1800కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన సెలబ్రిటీలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.